ఎండిఎంఏ డ్రగ్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీని దీని వెనుకున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. రసాయన శాస్త్రవేత్త నుంచి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా సభ్యుడిగా ఎదిగిన మత్స్యగిరి, నిమ్మల నరేష్ ఈ దందా వెనుక ఉన్నట్లు గుర్తించారు. హత్యలు, దోపిడీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి డ్రగ్స్ ముఠాగా మారారు. అంతేకాదు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ తో సంబంధాలు పెట్టుకున్నారు. 2015 నుంచి ఈ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎండిఎంఏ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. హైదరాబాద్ లో డ్రగ్స్ ఫ్యాక్టరీలో వాళ్ళందరినీ కూడా పోలీసులు పట్టుకున్నారు. ప్రవీణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ శివార్ల ప్రాంతంలో డ్రగ్స్ ఫ్యాక్టరీని గుట్టురట్టు చేశారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి మత్తుమందు ఎండిఎంఏ డ్రగ్స్ ను తయారు చేస్తున్నటువంటి ముఠాను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము కూడా పోలీసులకు చిక్కకుండా వీళ్ళు చాలా పట్టడబందిగా ఈ యొక్క డ్రగ్స్ కూడా తయారు చేస్తున్నట్టు గుర్తించారు. 2015 నుంచి దేశవ్యాప్తంగా అక్రమ డ్రగ్స్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ముఠా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు ఒక ప్రాథమిక అంచనా కూడా రావడం జరిగింది. ఈ ముఠాలోని సంతోష్ సింగ్ అలియాస్ రాజు, మరోవైపు విజయ్, అశ్విని పాఠక్ అనేటువంటి వ్యక్తులు చాలా కీలక సభ్యులుగా ఉన్నారు. గతంలోనే ఈగల్ ఫోర్స్ కూడా దాడి చేసినటువంటి సమయంలో కొంత సమాచారం రావడం జరిగింది. దాని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మరికొన్ని సంచలనమైన విషయాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అబ్దుల్లాపూర్ మెట్లోని ఎండిఎంఏ డ్రగ్ డెల్ ను ఏర్పాటు చేసుకుని అక్కడ వీళ్ళు అంటే డ్రగ్స్ ను తయారు చేసి వివిధ ప్రాంతాలకు వీళ్ళు తరలిస్తున్నట్లు కూడా తాజా విచారణలో వెల్లడైంది. కాబట్టి నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. విజయచంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.